క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పవన్ ప్రెస్టేషన్ పీక్స్ కి చేరింది అని ఎద్దేవా చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. తాడేపల్లిగూడెం సభలో టీడీపీ జనసేన జగన్ నామస్మరణ తప్ప వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ టీడీపీ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటంకైనా సిద్ధం. గాజువాకలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం. పవన్ ప్రెస్టేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపైన నెట్టేశారని అన్నారు. తన ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలియజేశారు. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మించి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ ఎద్దేవా చేశారు. కాగా పవన్ కు తాజాగా ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖలో ముద్రగడ 2 పర్యాయాలు కెల్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్థమైంది. మీకు 24 సీట్ల కోసం నా అవసరం రాకూడదనే భగవంతుని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాణ్ణి కాకపోవచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పుపట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మార్చి 2న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్న నేపథ్యంలో నెల్లూరు బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లోని టీడీపీ ముఖ్య నాయకులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటుగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనురాధ, ఇతర ముఖ్య నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గౌరవప్రదమైన రాజకీయాలు చేసే వ్యక్తి రాజ్యసభలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పారు. వీపీఆర్తో పాటుగా వేల మంది అభిమానులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ప్రజలందరూ కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి హ్యూమిలియేషన్ గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో
ఎంతో సన్నిహితంగా ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు. విషయం వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన చూసింది గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం నాయకులు మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి బిట్వీన్ 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30కి వస్తారు. వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీంట్లో జిల్లా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో సీఎం జగన్ పైన విమర్శలు చేసిన టీడీపీ జనసేన అధినేతలపైన మాజీ మంత్రి పేర్ని నాని అదే రీతిలో రిప్లై ఇచ్చారు. టీడీపీ జనసేన సభలోని జగన్ నామస్మరణ తప్ప వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు ఎవరూ లొంగరని వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేక హత్య జరిగిందని, అప్పుడు జగన్ పైన కేసు కాదు కదా, నింద కూడా మోపలేదు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అని అరుస్తున్నాడు. ముందుగా హూ కిల్డ్ ఎన్టీఆర్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ను చంద్రబాబే పాతాళానికి తొక్కుతాడని, ఎన్నికల తర్వాత పవన్ కనిపించారని అన్నారు. దాన్ని జెండాల సభ కదా, ఒక జెండా కాదు కదా సభ, 2 జెండాల సభ అది. 3వ జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభ అది. అంటే అయితే ప్రస్తుతం 2 జెండాలు, 3వ జెండా కోసం ఖాళీ కుర్చీ పెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే, కేవలం జగన్నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి? ఈ పొత్తుల మీద, ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి? ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం? వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఓటు వేయాలో, వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ ఊసే అత్తల ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం, ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప. వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీరిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటానికైతే కాదు, ప్రజలకి మేలు చేయటానికి కాదంట, జగన్ని, జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ,
లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా, జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే కనీసం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం ఇద్దరూ కలిసి అధికారంలో ఉండగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేకపోయారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలేమన్నా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. పోనీ కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమో చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరూ కలిసి? కాపులు ఓట్లు కావాలి, కాపులు జెండా మోయాలి, తెలుగుదేశం జెండా. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి. ఏతవాదాలు చెప్పేది ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలో శ్రీ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లోకేష్ కు తీర్థ ప్రసాదాలను అందించారు. అంతకుముందు తాడేపల్లి పట్టణంలో ఎడ్ల ఆంజనేయ స్వామిని దర్శించుకుని లోకేష్ పూజలు చేశారు. భక్తులు ఒక్క నిమిషం. నారా లోకేష్ గారిని సాదర స్వాగతం పలుకుతూ పద్మనాభ భక్త సంఘం వారు తోడుకొని తీసుకెళ్తున్నారు. పడతామమ్మా. తమ్ముడు ఫోన్ దించవా? ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకి మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంపెనీలో డైరెక్టర్ గా గానీ కనీసం షేర్ హోల్డర్ గా కూడా లేని తమ అబ్బాయిపైన కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనలో కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇలానే బురద జల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్యాగం పడినట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏపీఎస్డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు. సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, తెలుగుదేశం పార్టీ సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత కంపెనీలో లేకపోయినా నన్ను నా మీద బురద చల్లేటువంటి దానికి, మా అబ్బాయి మీద బురద చల్లేటువంటి దానికి, గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే సంబంధం లేకపోయినా షరతు పేరే పదే ట్రోల్ చేశారు. ఒక వారం 10 రోజులు ఏ రోజు కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో షేర్ హోల్డర్ కాదు, డైరెక్టర్ కాదు. ఈ రోజున స్టేట్మెంట్ అని పిలిచి
ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు. ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఉంటే ఆ కంపెనీ వాడికి ఇచ్చుకోవాలి. మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. అటువంటిది నా మీద బురద చల్లటానికి, అప్రదిష్ట పాలు చేయటానికి, నాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయటానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన. అదేవిధంగా ఈరోజు కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనటువంటి వారి మీద బురద చదివితే అది మీకు అంటుకుంటుంది తప్ప నాకో, మా అబ్బాయికో, మా కుటుంబ సభ్యులకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి గారు బురద అంటించలేవు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో అమరావతి మండలం నెమలకల్లు గ్రామాల్లో నిర్మించిన యాదవ సామాజిక భవనం, ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా భవనాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తప్పకుండా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసి ఈరోజు చాలా ఎక్కువ కార్యక్రమాలు పెట్టినట్టున్నారు, ఎక్కువ గ్రామాలు పెట్టినట్టున్నారు. అంటే ఎక్కువసేపు ఈ ప్రాంతంలో ఎన్నికల టైం కాబట్టి హడావుడిగా ఉంటుంది. మాకు కూడా 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి నాకు కూడా కొత్త కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళలేకపోయినా ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళే భాగంలో కొంచెం తొందరగా వెళ్ళే కార్యక్రమాలు ఉంటాయి. అట్లా ఎన్ని కూడా పక్కన పెట్టుకుని ఎన్నికల టైం వచ్చేటప్పటికే చిన్న అలుగులు, చిన్న మనస్పర్ధలు సహజంగా వస్తాయి. అవన్నీ కూడా ఆలోచన చేయరు, అన్ని కూడా మనసుని తీసుకోవాలి. అందరూ కూడా కలిసి రేపు ఎన్నికలు చేసుకుని తెలియజేసుకుంటూ నాకు ఈ గ్రామ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మలిగిపురం మండలం కేసనపల్లి గ్రామంలోని ఈ ప్రమాదం జరిగింది. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కేసనపల్లి జీసీఎస్ పైప్ లైన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కేసనపల్లి జీసీఎస్ నుంచి నగరం జీసీఎస్కు వెళ్లే పైప్ లైన్లలోని గ్యాస్తో పాటుగా క్రూడ్ ఆయిల్ సరఫరా రావడంతో మంటలు చెలరేగినట్లుగా సమాచారం. దీని ఫలితంగా గ్రామం అంతా దట్టమైన నల్లని పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకుని అప్రమత్తమైన సిబ్బంది, పోలీసు అధికారులు 4 పైర్ల ఇంజిన్లతో మంటలు అదుపు చేసినప్పటికీ కూడా గ్రామంలో వేడి అధికంగా పెరిగిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ టికెట్ను స్థానికులకే కేటాయించాలని మానేపల్లి ఎక్స్ సర్పంచ్ గోగి రమేష్ స్పష్టం చేశారు. ఆయనవిల్లి మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోగి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డామని, పలుమార్లు స్థానికులకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, స్థానికులను కాదని ఇతరులకు ఇవ్వడం చాలా బాధాకరమని అన్నారు. స్థానికులకు ఎవరికి ఇచ్చినా గెలిపించి చంద్రబాబు నాయుడుకు కానుగా ఇస్తామని తెలిపారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అటువంటి పంచుకోటలో గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ ప్రాంతంతో సంబంధించిన వ్యక్తిని నియమించడం, అభ్యర్థిగా తీసుకురావడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇష్టపడటం లేదు. కాబట్టి అధిష్టానం ఒకసారి పునరాలోచన చేసి స్థానికుల్లో ఎవరికి టికెట్ కేటాయించినా కూడా అందరూ కలిసిమెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్న పార్టీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి స్థానికులకి టికెట్ కేటాయించాలని మేము 2019 నుండి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పీగనవరం నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి నారాయణ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థుల్లో మేధాశక్తిని వెలుగు తీసేందుకు గాను పాఠశాల సిబ్బంది వారం రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చారు. సైన్స్కు ప్రకృతిని ముడిపెడుతూ సృజనాత్మకమైన ఆలోచనలతో మానవాళికి ఉపయోగపడే పరికరాలను ప్రదర్శించారు. నిత్యం మనం వాడి వదిలేసే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మళ్లీ తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే తమ ప్రదర్శన ద్వారా చూపించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు వాటి ఉపయోగాలను ప్రదర్శనలకు వచ్చిన వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరును తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమ పాఠశాల ఆర్ఐ రవికుమార్, ప్రిన్సిపల్ కాలేజ వైస్ ప్రిన్సిపల్ పూజిత, ఉపాధ్యాయ సిబ్బంది రాజా, రామ్ సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో ఈరోజు ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులు తరగతి 1-9 తరగతి వరకు చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క మెలుకులతో వాళ్ళ యొక్క ప్రోత్సాహ పటిమతో చాలా చురుగ్గా పాల్గొని సైన్స్ సంబంధించిన పరికరాలు కానీ, సైన్స్ సంబంధించిన నమూనాలు కానీ, మోడల్స్ కానీ ఈ సైన్స్ ఎక్స్పోలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో పరికరాల్లో వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రశంసలు పొందారు. సో దీనికి కారణమైన విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మా పాఠశాల ఆర్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో నేను, మా వైస్ ప్రిన్సిపల్ పూజిత మేడం, మా అకాడమిక్ డీన్ రామ్ సంతోష్, మా ఉపాధ్యాయ సిబ్బందితో మేమందరూ ఈ వారం రోజుల నుంచి పిల్లల మీద ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి ఏంటంటే తర్ఫీదు చేస్తూ ఈరోజు మెరుగ్గా వాళ్ళు పాల్గొనేలాగా చేయడానికి కారణం మా ఉపాధ్యాయులదే ఇదంతా, ఈ శ్రమ అంతా. సో ఈరోజు వాళ్ళు మనకి సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ బేస్ నుంచి బెస్ట్ ఎలా తయారు చేయాలి, ఉన్న పరికరాలను ఎలా వాడాలి, సైన్స్ని మనం ఎలా ఉంటున్నాము, ఈ రోజు సైన్స్ అనేది మానవుడికి ఏ విధంగా ఉంది, టెక్నాలజీ పెరిగినా కానీ కొన్నిట్లో ఎందుకు ఇంకా. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు అంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల పాటు రైతులకు రైతు భరోసాను చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చారని చెప్పారు. 5 ఏళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపైన పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన తెలియజేశారు. రైతులపైన బీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోలులోని రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30% అధికంగా ఇచ్చామని తెలియజేశారు. చంద్రబాబు విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసాని నిన్నటి రోజున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 2019 ఎన్నికల్లో 12,500 చొప్పున 4 విడతల్లో 50,000 రూపాయలు రైతాంగానికి అందిస్తాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద అని చెప్పి వాగ్దానం చేసి, చెప్పిన దానికన్నా మిన్నగా 12,500ని 13,500కి పెంచి 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు, అక్షరాల 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 34,288 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆంధ్ర రాష్ట్రంలో అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. చివరి విడత 1079 కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి
రైతుల ఖాతాలో వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయడం జరిగింది. దానితో పాటు 0 వడ్డీ పంట రుణాలు ఏదైతే ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తుంది. రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయింపు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ సామాజిక వర్గానికి గుర్తించి తగిన ప్రాధాన్యతను కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవుల సంఘం గౌరవ అధ్యక్షులు రామారావు, అధ్యక్షులు బొమ్మి సన్యాసిరావు డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గం శివాజీ పార్క్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర యాదవ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోని యాదవుల యొక్క జనాభా ప్రాతిపదికన 2 ఎంపీలు 5 ఎమ్మెల్యే సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయితే సీట్లు ప్రకటిస్తుందో వారికే తమ పూర్తి మద్దతు అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సరైన నిర్ణయం తీసుకుని సీట్లను కేటాయించాలంటూ కోరారు. లేని పక్షంలో ఏ పార్టీ అయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరి ఈ 34 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు వైసీపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా యాదవులకి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా సుమారు విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం తూర్పు కానీ, భీమిలి కానీ, గాజువాక కానీ ఇవన్నీ కూడా ఉన్న వాటర్లో ప్రథమ స్థానంలో ఉన్న యాదవులు. అలాగే మరి 2వ స్థానంలో ఉన్న వాటర్లో ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పశ్చిమ నియోజకవర్గం కానీ 2వ స్థానంలో అయినా సరే యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటకైనా తను సిద్ధమేనంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హితవు పలికారు. గాజువాక నియోజకవర్గ పరిధిలో పాస్టర్స్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఉక్కును ప్రైవేటీపరం చేస్తుంటే ఏపీలోని వైకాపా, తెదేపాలు పోరాటం చేయడంలో నిర్లక్ష్యం వహించాయని, భాజపాతోని వారుకున్న బంధాన్ని కొనసాగించడం కోసం ఏనాడు వ్యతిరేకించలేదని అన్నారు. తాను విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతామని, పార్లమెంట్లో తన గళాన్ని వినిపించేందుకు గాను ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పార్టీలను నమ్ముకున్న వారికి వైసీపీ, టీడీపీలు మొండి చేయి చూపాయని, ప్రజల కోసం పోరాడదామని అనుకున్న వారెవరైనా తమ పార్టీలో చేరవచ్చని కోరారు. ఇది విశాఖ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ 46,000 మంది ఉద్యోగ కుటుంబాలకు, నిర్వాసితులకు 2 లక్షల మందికి చాలా మంచి న్యూస్. పోరాట కమిటీ వారికి కూడా ఇది మంచి న్యూస్. ఎవరో 2-3 అమ్ముడుపోయారేమో కానీ 21 పాయింట్లు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్ణించాను, వివరించాను. సో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, కృతజ్ఞత ఉన్నవారందరూ, మీ ఉద్యోగాలు నేను కాపాడుతున్నాను. 8,000 కోట్లు డొనేషన్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్న మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్లను వెంటనే రద్దు చేయాలని శ్రమశక్తి అవార్డు గ్రహీత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వివి వామన్రావు డిమాండ్ చేశారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతి ఇస్తానని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయించడం సిగ్గుచేటని, ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడించడానికై యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గం వెనుకడు వేయదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణంరాజు, శ్రీవత్సవ్, ఆకెళ్ల వెంకటరమణమూర్తి, నడూరి సుబ్రహ్మణ్యం, పివి నారాయణ, జోషుల సురేష్, రాజకొండ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ,
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాశాన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు. అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పవన్ ప్రెస్టేషన్ పీక్స్ కి చేరింది అని ఎద్దేవా చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. తాడేపల్లిగూడెం సభలో టీడీపీ జనసేన జగన్ నామస్మరణ తప్ప వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదని మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ టీడీపీ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటకైనా సిద్ధం, గాజువాకలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.